హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పిల్లలున్నారు జాగ్రత్త. రచయిత ప్రతాప్ రవిశంకర్ గారు. మురళీకృష్ణ చూస్తున్నాడు. రెండో చెల్లెలకు జడ అల్లుతుంది రాజేశ్వరి. కిటికీలోంచి లోపలకు వస్తున్న ఎండ వాళ్ళిద్దరి మీద పడుతుంది. చెల్లెలు ఎండను చూడలేక కళ్ళను ఊరగా మూసుకుంది. నిలబడి ఉన్నారు వారిద్దరూ. వాళ్ళకెదురుగా ఉన్న బల్ల మీద కూర్చొని చూస్తున్నాడు మురళీకృష్ణ. కదలకుండా నిలబడలేవు, విసుక్కుంది రాజేశ్వరి. చెల్లెలు కళ్ళు తెరవటానికి ప్రయత్నించి మళ్ళీ మూసుకుంది. ఆ కిటికీ తలుపులు మూసేయి మురళీకృష్ణ అని చెప్పింది రాజేశ్వరి. చూస్తున్న అతను నిలబడి కిటికీ తలుపులు మూశాడు. మళ్ళీ కూర్చున్నాడు అక్కడే. మళ్ళీ చూపులు మొదలుపెట్టాడు. అతడి చూపులు రాజేశ్వరి గుండెల మీద ఉన్నాయి. రాజేశ్వరి పమిట జారిపోయింది. ఆమెకు తెలుసు ఆ విషయం. అయినా ఎందుకో సరిచేసుకోవటం లేదు. ఆమెకు జారిపోయిన పమిటను సరిచేసుకోవాలంటే ఏమిటో నిర్లక్ష్యం. ఇంతలోనే ఏమవుతుంది? ఇంట్లోనే కదా, ఎవరున్నారు? అంతా తమవాళ్లే, చెల్లెళ్ళు. కానీ ఆమె భావన అలా ఉంటే మురళీకృష్ణ ఆలోచనలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరి ఏమిటి, పమిట జారిపోయినా ఎందుకు సరిచేసుకోదు? తెలీదా? ఎందుకు తెలీదు? ఇప్పటికి ఎన్నోసార్లు తల వంచి చూసుకుంది. మరైతే ఎందుకు ఊరుకున్నట్టు? ఎదురుగా తను చూస్తున్నట్టు తెలీదా? అయినా ఇలాగే ఉందంటే తను చూడటం ఆమెకి ఇష్టమేనా? ఇంతకీ మురళీకృష్ణకు 14 ఏళ్ళు కూడా దాటలేదు. కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాడు. రాజేశ్వరి వాళ్ళింటి ఎదురింట్లో ఏడాది క్రితం అద్దెకు దిగారు. అప్పట్నుంచి వీళ్ళింటికి వస్తూనే ఉన్నాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టబోతున్న అతనికి రాజేశ్వరిని చూస్తే అదోలా ఉంటుంది. చెప్పలేని పరవశం కలుగుతుంది. రాజేశ్వరికి 20 ఏళ్ళు లోపోయే ఉంటాయి. బంతి పువ్వులా ఉంటుంది. పుష్టిగా, ఆరోగ్యంగా, రబ్బరు బొమ్మలా ఉంటుంది. ఇంటర్ వరకు చదివింది. ఇంకా చదవాలనే అనుకుంది. కానీ పెళ్లి ప్రయత్నాలు ఆమె చదువును ముందుకు సాగనివ్వలేదు. రాజేశ్వరికి 2 చెల్లెళ్ళు. రిబ్బన్లు ఇలా ఇవ్వు అంది రాజేశ్వరి. ఇచ్చింది చెల్లెలు. రిబ్బన్లు ముడిపెడుతూ, ఏం మురళి, స్కూల్కి టైం కాలేదా అని అడిగింది. ఉలిక్కిపడి వెంటనే స్కూల్ లేదు, 2వ శనివారం అన్నాడు. ఇంకో 2 నిమిషాలకు రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా అతను బల్ల మీద నుంచి కదల్లేదు. అప్పటి వరకు తను చూసినదంతా తిరిగి కనుల ముందు చిత్రీకరించుకుంటూ కూర్చున్నాడు. ఇంకా చూస్తున్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. మురళీకృష్ణకు అదో గొప్ప అలవాటు. రోజూ ఉదయం ఆ వేళకు అతను వాళ్ళింటికి తప్పకుండా వస్తాడు. రాజేశ్వరి చెల్లెలకు జడ అల్లుతూ ఉంటుంది. అప్పుడు కదలికల్లో ఆమె పమిట జారిపోతుంది. అతను చూస్తూ కూర్చుంటాడు. అంతులేని పరవశాన్ని పొందుతాడు. గొప్ప ఆనందానికి లోనవుతాడు. రోజు ఆ దృశ్యాన్ని చూస్తున్నా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అతను ఆ విషయాన్ని బాగా తెలుసుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త అనుభూతి కలుగుతూనే ఉంది. ఎంత అందమైంది రాజేశ్వరి! మురళీకృష్ణ ఆలోచనలు ముందుకి, అప్పుడప్పుడు జరిగిన సంఘటనల మీదకి, వెనక్కి పరుగులు తీస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అతను రాజేశ్వరి ఇంటికొచ్చాడు. చాప మీద కూర్చొని మల్లెపూల మాల కడుతుంది ఆమె. అతను ఆమెకు కొంచెం దగ్గరగా కూర్చున్నాడు. ఉన్నట్టుండి, మల్లెపూలు బాగున్నాయి కదూ అంది రాజేశ్వరి. అతను మాట్లాడలేదు. నీ మొహం నీకేం తెలుస్తుంది? విచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న పూలైతే బాగుంటాయి. ఈ మొగ్గలు చూడు ఎంత బాగున్నాయో అని ఓ 4 మొగ్గలు అతడికి అందించింది. అప్పుడు అతనికి ఆమె చెయ్యి బాగానే తగిలింది. ఏదో తెలియని కలవరం కలిగింది. మేం సినిమాకి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడిగింది రాజేశ్వరి. మా అమ్మని అడగాలి. వెళ్ళి అడుగు, త్వరగా రావాలి, టైం అవుతుంది. అయిష్టంగానే చూపులను మరల్చుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చింది. స్నానం చేసి వచ్చేశాడు వేగంగా. వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సిటీ బస్సులో సినిమాకు బయలుదేరారు. అందరికంటే చివరిగా ఎక్కిన రాజేశ్వరి అతడి వెనకే నిల్చుంది. వెళ్తున్నది బస్సు వేగంగా. లోపలి మనుషులు ముందుకి వెనక్కి ఊగుతున్నారు. అలల మీద తేలుతున్నట్టు అలా ఆ విధంగా ఊగుతున్నప్పుడల్లా రాజేశ్వరి గుండెలు అతనికి మెత్తగా తగులుతున్నాయి. అతడికి అలా ఎంత దూరమైనా, ఎన్ని 100 మైళ్ళైనా బస్సు ఆగకుండా పోతూ ఉంటే బావుండనిపించింది. కానీ అతడి ఆలోచనలకు వ్యతిరేకంగా బస్సు ఆగింది. యాంత్రికంగా దిగాడు. కానీ ఒక్కటే ఆలోచన. రాజేశ్వరికి ఏమీ ఈ విషయం తెలీదా? అతనికి ఉన్న స్పర్శ ఆమెకుండదా? ఆలోచిస్తూనే ఉన్నాడు మురళీకృష్ణ. ఎక్కడా
అతని ఆలోచనలు తెగటం లేదస్సలు. రాజేశ్వరి ఎందుకిలా ప్రవర్తిస్తుంది? తనని చిన్నవాడిగా అనుకుంటుందా? మరో ఏడాదికి తనకి 15 ఏళ్లుంటాయి. ఈ వయసుకి ఎలాంటి ఆలోచనలు కలిగేది, ఎలాంటి ఊహలు వచ్చేది రాజేశ్వరికి తెలీదా? అప్పటికి తల్లి కూతుర్ని మందలిస్తూనే ఉంది. ఏమిటా నిర్లక్ష్యం? అలా ఊరుకుంటావే? ఇంకా చిన్నదానివేనా? అని ఎన్నోసార్లు అందామే. అయినా రాజేశ్వరి తల్లి మాటలకు అంతగా వినిపించుకోలేదు. ఎందుకు? తనంటే తనలా చూడటం ఆమెకిష్టమా? ఇలాగ ఆలోచనలో మునిగిపోతున్నాడు మురళీకృష్ణ. నువ్వింకిక్కడే ఉన్నావా? ఆ గదిలోకొచ్చిన రాజేశ్వరి అంది. గిడుక్కున చూశాడు మురళీకృష్ణ. స్నానం చేసొచ్చింది రాజేశ్వరి. లంగా జాకెట్టు వేసుకుంది. రెండూ తడిగా ఉన్నాయి. ఓని టవల్లా భుజాన వేసుకుంది. బావుండదని అక్కడ్నుంచి వెళ్దామనుకున్నాడు. ఎప్పుడు? రాజేశ్వరి వెళ్ళమంటే. కానీ ఇక రాజేశ్వరి అతన్ని పట్టించుకోలేదు. ఆ గదిలో 2 కళ్ళు తననే దీక్షగా చూస్తున్న స్పృహ ఆమెకు కొంచెం కూడా లేదు. అందుకే రాజేశ్వరి స్టాండ్ మీద ఓణీని అందుకుంది. చూస్తున్నాడు. టవల్లా వేసుకున్న ఓణీని తీసేసింది. అతడి కళ్ళు కొత్త కాంతితో మెరిశాయి. గుండె వేగంగా కొట్టుకుంది. శరీరంలోని వెలుతురంతా మొహంలోకొచ్చినట్లనిపించింది. ఓణీ మార్చుకుంటుంది. ఇక కూర్చోలేకపోయాడు మురళీకృష్ణ. రివ్వున గాలికంటే విసిరిగా వెళ్ళి రాజేశ్వరిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆవేశంగా. హడిలిపోయింది రాజేశ్వరి. భయంతో కేక పెట్టాలనుకుంది కానీ నోరు పెగల్లేదు. అసలేం జరిగిందో ఒక్క క్షణం వరకు తెలియలేదు. షాక్. ఒకే ఒక్క క్షణం. మరుక్షణంలో అతన్ని పురుగులా విదిలించింది. తన గుండెకేసి మొహాన్ని గట్టిగా అదుముకుంట మురళీకృష్ణను వెనక్కి నెట్టేసింది బలంగా. అతను గోడమీద పడ్డాడు. పడుతూనే తిరిగి నిల్చున్నాడు. అప్పుడు రాజేశ్వరి మొహం అగ్నికిలల్లో దహించుకుపోతున్నట్టుగానే ఉంది. ఓణీని ఒంటికి చుట్టుకొని, ఛీ, నువ్వింత నీచుడు అనుకోలేదు. నీలో ఇంతటి హీనమైన ఊహలున్నాయని కలలో కూడా ఊహించలేదు. చిన్నవాడివని, నా చెల్లెల తోటివాడివనే అనుకున్నాను. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. వెళ్ళిపో. ఇంకెప్పుడూ ఈ ఇంటివైపు చూడకు. అదురుతున్న గుండెలతో ఎర్రబడిన కళ్ళతో గుమ్మం వైపు వేలితో చూపుతూ అంది రాజేశ్వరి. అతను మాట్లాడలేదు. మౌనంగా గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. వెళుతూనే మళ్ళీ ఆగిపోయాడు. వెళ్ళవే? వెళతాను. నీ కళ్ళకు నేను చిన్నవాడిగానే కనపడొచ్చు. అయినా చిన్నవాళ్ళకి ఉండే ఆలోచనలు నీకు తెలియకపోవచ్చు. ఇంకెప్పుడు చిన్నపిల్లలే అని పమిట జారితే నిర్లక్ష్యంగా ఉండకు. నాలాంటి పిల్లలుంటారు. జాగ్రత్త అని తరువాతనే నెమ్మదిగా వెళ్ళిపోయాడు మురళీకృష్ణ. తుఫాన్లో సముద్ర తీరాన కొబ్బరి చెట్టులా వణికిపోయింది రాజేశ్వరి.